హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఈరోజు మా ఫ్రిడ్జ్ అయితే చాలా డర్టీగా అయిపోయింది. అందుకని ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ తీసేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియో అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా అయితే ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ బయట తీసి పెట్టేసుకోవాలి. నా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయకముందు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్, అలాగే పిల్లలు తినే జామ్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని తీసేసి ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తున్నాను. అలాగే వెజిటేబుల్స్ కూడా అయిపోయాయి, అందుకే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ముందుగా బయటకు తీసేసి పెట్టేస్తున్నాను. ముందే లైట్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు ఆఫ్ చేశాను. అందుకని మీరైతే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాకనే క్లీన్ చేసుకోండి, నేను మర్చిపోయాను. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న ట్రేస్ అన్నీ తీసేసి బయట తోమేసి క్లీన్ చేసుకోవాలి, ఆరబెట్టేసుకోవాలి. అన్నిటినీ తీసేసాను. ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ని స్పాంజ్ పైన వేసుకొని వాటర్తో ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలాగే క్లీన్ చేస్తాను. ఆ తర్వాత మంచినీటితో తుడిచేసుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా డ్రై అయ్యే వరకు తుడిచేసుకోవాలి. అంతే, ఫ్రిడ్జ్ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్తో తుడవడం వల్ల తొందరగా డ్రై అయిపోతుంది. ఫ్రిడ్జ్ డ్రై అయ్యే వరకు నేను బయట పెట్టిన ర్యాక్స్ అన్నీ కూడా తోమేశాను. ఫ్రిడ్జ్లోనివి ట్రేలు ఇందాక తీసినవన్నీ తోమేసి నీట్గా ఎండలో ఆరబెట్టేశాను. అలాగే ఈ క్లాత్ కూడా ఉతకడానికి వేసేసాను. అలాగే ఫ్రిడ్జ్ డోరు మరి బయట కూడా క్లీన్గా తుడిచేసాను. మళ్ళీ దీన్ని కూడా కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి, ఏం మరకలేమీ లేకుండా. మాదైతే శాంసంగ్ 5 స్టార్ రేటింగ్ రిఫ్రిజిరేటర్ అండి. ఇది తీసుకొని కూడా 12 ఇయర్స్ అవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఈ ట్రేలన్నీ తోమేసి బయట ఎండలో ఆరబెట్టేశాను. ఇవి ఆరిపోయాక వీటిని ఇంట్లోకి తీసుకొచ్చి అన్నిటినీ ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. చూడండి, ఫ్రిడ్జ్లో ఒక్కొక్క ట్రే అలా తీసుకుంటూ సెట్ చేసేసాను. చూడండి, ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాక ఎంత నీట్గా ఉందో. ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉంటేనే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు. ఈ ట్రేలన్నీ సెట్ చేసేసుకోవాలి. అలాగే ఈ షీట్స్ ఉన్నాయి కదా, వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా 4 ఇయర్స్ అవుతుంది, అయినా చాలా నీట్గా వచ్చాయండి. ఇప్పటికి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ 3 ట్రేలు పెట్టేశాక డోర్కున్న ట్రేస్ కూడా సెట్ చేసేస్తున్నాను. అలాగే వెజిటేబుల్స్ పెట్టుకునే బాక్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ ఆర్గనైజర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. ఇదైతే నెయ్యి పోసుకునే డబ్బా. అలాగే ఇది చింతపండు ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అలాగే పెరుగు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను ఎప్పుడు. ఫ్రిడ్జ్ అంతా అయితే నీట్గా సర్దేసుకున్నాక లైట్ ఆన్ చేసేసుకొని డోర్ వేసేసుకోవడమే, అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.